అటాచ్మెంట్ ఉండు. ఎవరిని నమ్మలేకపోతున్నావా? కారణం ఇదే. నువ్వు చిన్నప్పుడు ప్రేమ అందుకోలేకపోయావు. అంటే చిన్నప్పుడు నీకు దొరకాల్సినటువంటి ప్రేమ అంతగా లభించకపోతే, మానసికంగా పెద్దయ్యాక ప్రేమ పట్ల భయానికి అటాచ్ అవుతా ఉంటాం. నీకిప్పుడు ప్రేమపై అనుమానం వస్తూ ఉంటది. అంటే ఇది అటాచ్‌మెంట్ స్టైల్ ప్రాబ్లమ్ అన్నమాట. అంటే సైకాలజీ ప్రకారం దీన్ని అవాయిడెంట్ లేదా యాంగ్జియస్ అటాచ్‌మెంట్ అంటారు. ఇది ఎక్కువగా ట్రస్ట్ లోపం వల్ల జరిగేటువంటిది కాదు. ఇదేందంటే గతంలో ఒక ప్రేమ సమయానికి అందక లేదా ప్రేమ లేకపోయినటువంటి ఫీలింగ్ ప్రభావం. ఉదాహరణకి మనకి మెసేజెస్‌కి తక్షణం రిప్లై రాకపోతే నెగెటివ్‌గా అనుకోవడం. ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు అని అనిపించుకోవడం. సంబంధంలో ఉండి కూడా అసలు అటాచ్ కావడం కష్టం అని అనిపించడం. అతనికి నేను ఇంపార్టెంట్ కాదు. ఎవరో దగ్గరైతే నువ్వు ఎమోషనల్‌గా దూరం అయ్యేటువంటి ఒక భయం కలుగుతూ ఉంటుంది. ఒకరితో అటాచ్ కావాలనిపించకపోవడం. అంటే ఓవర్ డిపెండెన్స్, ఇండిపెండెంట్‌గా ఉండిపోవడం. ఇవన్నీ అవాయిడెంట్ అండ్ యాంగ్జియస్ అటాచ్‌మెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఇక్కడ నేను చెప్పొచ్చేదేందంటే ప్రతి అనుమానం నువ్వు దెబ్బతిన్న ప్రేమ వలన వచ్చినటువంటి మచ్చ వల్ల వస్తూ ఉంటుంది. సో, నిజానికి సమస్య ఇక్కడ ప్రేమ అని కాదు. గతం మీద నీకు నమ్మకం ఆ సమయంలో దొరకాల్సింది దొరకక దానివల్ల నమ్మకం పోవడం మూలాన మెదడులో ఏర్పడినటువంటి జాడలనమాట. కంక్లూజన్‌లో నేను చెప్పేదేందంటే ట్రస్ట్ అగైన్. ఇప్పటికీ ప్రేమకి గతం నీడ వెయ్యొద్దు. జెన్యూన్‌గా మన కోసం వచ్చేవాళ్ళుంటారు. సో, ఆ ఆలోచనతోటి అబ్జర్వ్ చేసి ప్రేమను స్వాగతించే ప్రయత్నం చేయాలి గానీ, మొత్తంగా ప్రేమను దూరం చేసుకొని, నమ్మకం లేకుండా ఉండకూడదు. ఎందుకంటే అందరినీ అలా చూడడం వల్ల నీకు దొరికే అందమైనటువంటి ప్రేమ అనుభవాలు దూరమయ్యి లైఫ్ అంతా ఒంటరితనంగా మిగిలిపోతుంది. నీ అటాచ్‌మెంట్ స్టైల్‌ని నువ్వు చెక్ చేసుకొని దాన్ని బట్టి ముందుకు సాగడం అన్ని విధాలుగా నీకు సేఫ్. ఎంజాయ్ ద లైఫ్.